హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. బీజేపీకి భంగపాటేనా? ఆ పార్టీ ఒక్క సీటు గెలవదంటూ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. మళ్ళీ అధికారానికి వస్తున్నామన్న జగన్ ట్వీట్ మర్మం అదేనా? వైసీపీకి 35 సీట్లు మించి రావంటున్న చంద్రబాబు, లెక్కల్లో వైసీపీ, టీడీపీ తలమునకలు. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసిన సీట్లలో ఒక్కటి గెలవదని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఢిల్లీలో ఆయన ఇలా మాట్లాడారో లేదో గురువారం సీఎం జగన్ మళ్ళీ అధికారానికి వస్తున్నామంటూ ట్వీట్ చేశారు. అంటే దీని అర్థం బీజేపీ పోటీ చేసిన స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంటుందనే ధీమా అయ్యుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ అధికారానికి వచ్చేది మాత్రం టీడీపీ కూటమైన చింత గతంలో మీడియాకు చెప్పడం గమనార్హం. ఇది మొత్తానికి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మొన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో భంగపాటే. బీజేపీ పోటీ చేసిన స్థానాలు అంటే 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు పోటీ చేసింది కూటమిలో. ఈ 10 ఎమ్మెల్యే స్థానాలు గాని, 6 ఎంపీ స్థానాలు కంప్లీట్‌గా ఓడిపోద్ది అంటే అక్కడ వైఎస్ఆర్‌సీపీ గెలుస్తున్నట్టే లెక్క. ఎందుకంటే కూటమిగా పోటీ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీలో ఉండదు. అంటే దీని అర్థం ఏందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటింగు, జనసేనకి సంబంధించిన ఓటింగు, బీజేపీ పోటీ చేసిన దగ్గర కరెక్ట్‌గా పడలేదు ఓట్లు. క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్థమైంది. అంటే బీజేపీ పోటీ చేసిన దగ్గరే జరిగిందా? మరి జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగి జనసేనకు కూడా డ్యామేజ్ అవుతుందా? జనసేన చేసిన దగ్గర టీడీపీ ఓట్లేయాలి. బీజేపీ చేసిన దగ్గర టీడీపీ ఓట్లేయాలి. ఎందుకంటే జనసేన, బీజేపీ చాలా స్వల్పమైన ఓటింగ్ ఉంది వాళ్ళకి. మెజారిటీ ఓటింగ్ ఉంది 3 పార్టీలో తెలుగుదేశం పార్టీకే. కానీ తెలుగుదేశం పార్టీ ఇటు బీజేపీ పోటీ చేసిన దగ్గర, అటు జనసేన పోటీ చేసిన దగ్గర ఓటింగ్ సరిగా వాళ్ళకి పోల్ చేయలేదు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చకి ఊతమిచ్చేలాగా చింతామోహన్ వ్యాఖ్యలున్నాయి. బీజేపీకి భంగపాటేనా అని. వాస్తవంగా ఇవాళ ఏపీలో జరుగుతున్న చర్చ బీజేపీకి ఒక్కదానికే భంగపాటు కాదు. కూటమికే భంగపాట. ఈ కూటమి గట్టి కుట్రలతోని, కుతంత్రాలతోని, పొత్తులతోని, జిత్తులతోని చంద్రబాబు నాయుడు వచ్చిండు. ఈ కూటమికే భంగపాటు ఏర్పడే అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపైన బెట్టింగులు కూడా కాస్తున్నారు. ఒక బీజేపీకే భంగపాటు కాదు. ఇది కూటమికే భంగపాటు అయ్యే అవకాశం ఉంది. జూన్ 4న దానికి సంబంధించిన రిజల్ట్ స్పష్టంగా వస్తదని చాలా సర్వే ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి రీజన్ ఏందంటే పబ్లిక్‌లో కూటమి పైన విశ్వాసం పోయింది. కూటమిలో ఉన్న నాయకత్వం పైన విశ్వాసం పోయింది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన గాని, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమం కార్యక్రమాలు గాని, ఏ స్థాయిలో ఉన్నాయి? వీళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయి కూటమి? కూటమి దేనికోసం కూటమి కట్టింది? అనంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం కూటమి కట్టినాం, ప్రజల కోసం కూటమి కట్టినాం. కానీ ఎక్కడ ప్రజల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడలే. ఆయన ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దెప్పాలి, నేను ఎక్కాలని మాట్లాడిండు. దాన్ని ప్రజలు విశ్వసించలే. ఈవెన్ వాళ్ళు ఇచ్చిన 6 సూపర్ 6 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళలేకపోయారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్నిసార్లు తీసుకెళ్ళినప్పటికీ ప్రజలు విశ్వసించలేదనేది ఈ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే వాళ్ళకే దాదాపు 39% ఓటింగ్ ఉంది. మిగతా బీజేపీకి గాని, జనసేనకి చాలా తక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి పెద్దన్న పాత్ర పోషించిన కూటమికి పెద్దన్న పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారి పైన విశ్వాసం ప్రజల్లో లేదు కాబట్టి, ఆ విశ్వాసం లేనిది ఆ ఎఫెక్ట్ అనేది కూటమి పైన పడ్డది అనేది అలా స్పష్టంగా ఏపీలో ఉన్న చాలా విశ్లేషణ చెప్తున్నాయి. చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఒక బీజేపీకే భంగపాటు కాదు, కూటమికే భంగపాటు. అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అవిశ్వాసం వల్ల, ప్రజలకి నమ్మకం లేకపోవడం వల్ల, ప్రజలకు విలువ లేకపోవడం వల్ల ఆయన పైన, ఆయన మాట పైన గాని, ఆయన చెప్పే ఎత్తుగడల పైన గాని, ఆయన చేసే పనుల పైన విలువ లేదు, విశ్వాసం లేదు. దానివల్ల రేపు కూటమికే భంగపాటు ఏర్పడే అవకాశం ఉంది. దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. దాని ఎఫెక్టు నిన్న జం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిండు. ఎందుకంటే నిన్న 30 మే 2019 సేమ్ ఇదే డే రోజు రోజునే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఏపీకి ముఖ్యమంత్రిగా అఖండమైన మెజార్టీతోని ప్రమాణ స్వీకారం చేశారు. 151 స్థానాలు సాధించి ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో మళ్ళా రెట్టించిన ఉత్సాహంతోని మనం అధికారంలోకి రాబోతున్నాం. ఇంకా దీనికంటే మించి మంచి పనులు చేయబోతున్నాం అని కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పైన అటు కూటమి నుంచి ఒక్క నాయకుడు కూడా స్పందించలే. అంటే కొంత వాళ్ళలో గుబులెత్తింది.
భంగపాటు మనకి తప్పదా? ఈ కూటమికి భంగపాటు తప్పదా? అనేది చాలా పెద్ద ప్రశ్న వాళ్ళ మనసులలో ఉంది కాబట్టి ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఇది ఒక బీజేపీకే భంగపాటు కాదు, కూటమికే భంగపాటు అయ్యే అవకాశం ఉందనేది ప్రజల్లో అయితే చర్చ నడుతుంది. చూడాలి జూన్ 4 రోజు ఏం జరుగుతుందనేది. ఇది దిశకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. పోస్టల్ బ్యాలెట్‌పై వెనక్కి తగ్గిన ఈసీ. అధికారుల సంతకం విషయంలో సందేహాలుంటే ఫెసిలిటేషన్ సెంటర్‌లో తెలుసుకోవచ్చు. 25వ తేదీ నాటి మెమోలో రెండో పేరా. అదేవిధంగా 27వ తేదీ మెమో పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం. హైకోర్టుకి ఎన్నికల సంఘం వివరణ, ప్రధాన వ్యాజ్యంలో సవరణలకు అనుమతి. ఒక మెమో ఉపసంహరణ, మరో మెమోలో సవరణలు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ పైన దాదాపు 4, 5 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏపీ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య. కూటమి పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనాకి సీఈఓకి ఒక లెటర్ రాసింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సంతకాల విషయంలో కానీ చిన్న చిన్న లోటుపాట్లున్నా ఎలో చేయాలి. ఫెసిలిటేషన్ ఆఫీసర్ కానీ అటెస్టింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళు సంతకాలు లేకపోయినా సంతకాల విషయంలో తేడాలున్నా ఎలో చేయాలని చెప్పి ఒక లెటర్ రాసింది. దానికి ఆమోదం తెలిపింది ఆయన. ఆమోదం తెలుపుతూ 25వ తారీఖు నాడు స్పెషల్ మెమో ఇష్యూ చేసిండు. 27 నాడు ఇంకో మెమో ఇష్యూ చేసిండు ముఖేష్ కుమార్ మీనా గారు. అంటే దీనిపైన పక్షపాతంగా వ్యవహరించిండి ఎలక్షన్ కమిషన్. ఒక పార్టీకి, ఒక కూటమికి పక్షపాతంగా ఉంది అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు. దాని తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. నేను వెకేషన్ కోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. లంచ్ మోషన్లో హైకోర్టు చెప్పింది స్పష్టంగా ఆ మెమోస్ని విత్డ్రా చేసుకోండి అని. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అడ్వకేట్లు కూడా ఆ ఒక మెమోని పూర్తిగా విత్డ్రా చేసుకున్నాం, ఇంకో మెమోలో పార్షియల్గా ఒక 2 పేరాలను తీసేసినాం అని చెప్పి కోర్టుకు అయితే చెప్పారట. దాని ఎఫెక్టు ఇప్పుడు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పైన వెనక్కి తగ్గింది ఎన్నికల కమిషన్ అని చెప్పి. వాస్తవంగా ఇది దురదృష్టకరం. ఎందుకు అంటే ఒక పార్టీకి అనుకూలంగా లేదా కూటమికి అనుకూలంగా కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవటం, వాళ్ళు అడగటం, ఆయన పర్మిషన్ ఇవ్వటం, దానికి సంబంధించి స్పెషల్ మెమో ఇవ్వటం. 2023 జూలై 19న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు ఇష్యూ చేసింది, గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఏది పోస్టల్ బ్యాలెట్ని ఎట్లా కన్సిడర్ చేయాలి, పోస్టల్ బ్యాలెట్లో ఉండే లోపాలు ఏంది, ఆ లోపాలను ఎట్లా రాటిఫై చేయాలి, ఎట్లా కన్సిడర్ చేయాలనే దానిపైన నిబంధనలు ఇష్యూ చేసింది. ఆ నిబంధనలు పక్కన పెట్టి ఆయన ముఖేష్ కుమార్ మీనా గారు స్పెషల్ ఇంట్రెస్ట్‌తోని, పర్సనల్ ఇంట్రెస్ట్‌తోని ఈ నెల 25న ఓన్లీ ఏపీకి సంబంధించి ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకమైన నిబంధనలు పాటిస్తుండే ఈయన ఒక రకమైన నిబంధనల్ని ఇష్యూ చేసిండు. దాంట్లో ఒక 2 మెమోలను ఇష్యూ చేసిండు. 25 నాడు ఒకటి, 27 నాడు ఒకటి. వాటిపైన హైకోర్టుకు పోయింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. ఈయన ఎవరికో లాభం చేయడానికి ఆ మెమోని ఇష్యూ చేసిండు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన గైడ్లైన్స్ను కూడా పక్కన పెట్టి ఈయన సొంతగా కొన్ని పార్టీలకు మేలు చేయటం కోసమే ఆ మెమోలు ఇష్యూ చేసిండు. ఆ మెమోలను రద్దు చేయాలి, ఆ మెమోలను విత్డ్రా చేయాలి అని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దానిపైన మొత్తానికైతే వెనక్కి తగ్గారు. మరి రేపు కౌంటింగ్ రోజు ఇంకేం మతలబులు చేస్తారో చూడాలి. ఇదైతే మొత్తానికి ఆంధ్రప్రభలో పోస్టల్ బ్యాలెట్ పైన ఎలక్షన్ కమిషన్ వెనక్కి తగ్గింది అనే దానిపైన ఇచ్చారు. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. కుట్రపూరితం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు? టీడీపీలా అడగగానే అలా ఆగమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారు? అటెస్టేషన్ అధికారి సీల్ వేయకపోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటట. ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం? దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్టు కాదా? సంతకం ఉంటేనే చాలట, ఓట్ల లెక్కింపు సమయంలో సందేహాలు రావా? అలాంటప్పుడు వందలాదిగా ఉండే స్పెసిమెన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పనే? ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. పోస్టల్ బ్యాలెట్పై ఏఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ మెమోలపై పిటిషన్. అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం. ఓ మెమోలో కొంత భాగం, మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ. సంతకం ఉండి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లో ఆమోదం. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు. హైకోర్టుకు సిఈసి నివేదన. వైఎస్ఆర్సీపీ కోరిన మేరకు ఆ వివరాలను రికార్డు చేసిన కోర్టు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సవరణ పిటిషన్. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఈ పిటిషన్లో అభ్యర్థనను సవరించాలని ధర్మాసనం. ఇది ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్ పైన ఒక కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్రపూరితంగానే వ్యవహరించినట్టు. దాంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా కొంత పక్షపాతంగా వ్యవహరించింది. అంటే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడువుగా
ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సీఈఓ మెమోలో ఇష్యూ చేసిండు రిటర్న్గా. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు పక్కన పెట్టి ఆయన సొంతంగా వీళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు అడిగిన ఏదైతే పారామీటర్స్లోనే వీళ్ళు అడిగిన పాయింట్స్ని ఆయన పెడుతూ మెమో ఇష్యూ చేసిండు. అంటే ఇది కుట్రపూరితమే కదా అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. వాస్తవంగా కుట్ర కనపడుతుంది అందులో. మొత్తం మీద ఏదో ఒక రకంగా గోల్మాల్ చేసి బయటపడాలి అనే ఒక దాంట్లో ఉన్నారు. 5 లక్షల పైచీలకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఎక్కడన్నా 1.5 సీట్లలో స్వల్పమైన మెజారిటీ ఉన్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడుద్ది. అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఏమైనా పోస్టల్ బ్యాలెట్ బడి ఉంటే వీటిని మతలబు చేసి పక్కన పెట్టే కార్యక్రమం, లేదా కూటమికే బడి ఉంటే వాటిని తీసుకునే కార్యక్రమం, 2 వైపులా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్లు ఈ మెమోలు ఉన్నాయి. కాబట్టి హైకోర్టుకు పోతే హైకోర్టు ఆ మెమోలని విత్డ్రా చేసుకోండి, ఒక మెమోను పూర్తిగా విత్డ్రా చేసుకున్నామని చెప్పింది ఎలక్షన్ కమిషను. రెండో మెమోలో పాక్షికంగా ఒక 2 పేరాలో ఒక పేరా తీసేసినట్టు చెప్పింది. ఈ కుట్రపూరితమైన వ్యవహారం దేనికి, పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనల ఎవరి కోసం, ఎందుకోసం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్సీపీ. టీడీపీ పార్టీ కూడా నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా ఏదైతే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారో, వెకేషన్ పిటిషన్, దాంట్లో టీడీపీ ఇంప్లీడ్ అయింది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి కొంత కుట్ర చేస్తానే తెలుగుదేశం పార్టీ యొక్క రిమోట్ కంట్రోల్లోకి ఎలక్షన్ కమిషన్ పోయింది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దానికి బలం చేకూరే విధంగానే వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. మేము కూడా ఆ పిటిషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. వాళ్ళు డిమాండ్ చేశారు, వాళ్ళు అడిగారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న అభ్యంతరాల పైన హైకోర్టుకు పోయారు. వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెమో పైన హైకోర్టుకు పోయారు. మీకేం సంబంధం ఇంప్లీడ్ అయ్యారంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది, ఆ కుట్రలో బయటపడితే ఆ కుట్రలో బయటపడకుండా ఉండటం కోసం మళ్ళీ హైకోర్టులో ఇంప్లీడ్ చేసి ఏదో ఒక రకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది తప్పనిసరిగా కుట్రే అనేది వైఎస్ఆర్సీపీ అభియోగం చేస్తుంది. దాంట్లో నిజం కూడా అనిపిస్తుంది. మళ్ళీ జయం మనదే, దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులము, మతము, ప్రాంతము, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేశాం. ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇదే మంచిని కొనసాగిస్తాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మరిన్ని అడుగులేస్తాం. ఎక్స్లో సీఎం వైఎస్ జగన్ పోస్టు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు లండన్ నుంచి తిరిగి వస్తాడు. విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలకబోతున్నాయి. ఆయన లండన్ నుంచి మరి ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా మే 30కి. దాని సందర్భంగా మళ్ళీ జయం మనదే, దేవుడి దయ, ప్రజలిచ్చిన ఆశీస్సులు, ప్రజలిచ్చిన మద్దతు, చారిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కులము కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం కానీ భేదం లేకుండా అన్ని రకాల ప్రజలకి మన ప్రభుత్వం మేలు చేసింది. ఆ మేలు చేసిన దానికి అన్ని రకాల ప్రజలు మళ్ళా మన పార్టీకి మద్దతు ఇచ్చి మళ్ళీ ఒకసారి గెలిపించే కార్యక్రమాన్ని చేయబోతున్నారు. చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వబోతున్నారు జూన్ 4న. ప్రజల దీవెనలతో మళ్ళా ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మంచి చేయబోతున్న ప్రజలకని ఆయన ఎక్స్లో పెట్టిండు. స్పష్టమైన ధీమాతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు అర్థమైంది. ఈ స్థాయిలో ఆయన ఐపాక్ టీంలో చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పిండు. మనం మళ్ళీ 151నే క్రాస్ చేయబోతున్నామని. 2019లో గెలిచిన 151 కంటే ఎక్కువ సాధించబోతున్న సీట్లని ఐపాక్ టీంతో చెప్పిండు. నిన్న ఎక్స్లో పెట్టినప్పుడు కూడా మళ్ళా జయం మనదే, ఒక చారిత్రాత్మకమైన తీర్పు మళ్ళీ ఇవ్వబోతున్నారు ప్రజలు. ఈ 5 సంవత్సరాలు కులము, మతము, ప్రాంతం, వర్గం భేదం లేకుండా ప్రతి బెనిఫిషియరీకి మేలు చేసినాం. అదేవిధంగా ప్రతి బెనిఫిషియరీ, ప్రతి కుటుంబం వైఎస్ఆర్సీపీకి అదే రకంగా వెన్నుదన్నుగా ఉంది. కాబట్టి మనం గెలవబోతున్నాం, జయం మనదే. ఈ జయం తర్వాత మళ్ళా మంచి పనులు కొనసాగిస్తాం అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్గా చెప్పిండు. ఇదే కాన్ఫిడెన్స్ అటు కూటమిలో ఉన్న ఏ నాయకుడు ఇంతవరకు అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు, చెప్పే పరిస్థితి లేదు. బయటికి కొంత భయం ఉంది, ఆందోళన ఉంది వాళ్ళలో. అంటే ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అట్లా ఉంది. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కానీ, పోలింగ్ జరిగిన సరణి కానీ, పోలింగ్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ, ప్రజల మూడ్ కానీ గమనిస్తే మొత్తానికి వైఎస్ఆర్సీపీకి కొంత పోలరైజ్ అయినారు ఓట్లు అన్ని వర్గాల ప్రజలు. ఎందుకంటే అన్ని వర్గాలకి ఈ 5 సంవత్సరాలు మేలు చేసింది కాబట్టి దాంట్లో పార్టీ, కులము, మతము భేదం లేకుండా, ప్రాంతం భేదం లేకుండా మెజారిటీకి సంబంధించిన ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు, మద్దతు ఇచ్చారనేది మనకి అర్థమవుతుంది. ఇది ఒక వార్త. అసైన్డ్ భూములపై రామోజీ రోతరాతలు, సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న దుగ్ధతోనే పిచ్చి రాతలు. దళితులకు భూములపై హక్కులు కల్పించేందుకు సీఎం జగన్ చట్టం తెచ్చారు. దళితుల భూములు దోచుకొని ఫిలిం సిటీ నిర్మించింది రామోజీరావే. మంత్రి మేరుగా నాగార్జున నిన్న అసైన్డ్ భూములపైన ఈనాడు
పేపరు పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టింది. 1,00,000 ఎకరాలను కాజేసి కుట్ర, 1,00,000 ఎకరాలకు కాటేశారని చెప్పి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు అసైన్డ్ భూములను 1,00,000 ఎకరాలు మొత్తం దోచేశారు. అటు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో అని ఒక వార్త రాసింది. దానిపైన నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. అది ఈనాడు సంస్థలకు సంబంధించిన ఈనాడు రామోజీరావు రాసే వార్త కాదు. ఎందుకంటే ఆయన పైన అనేక ఆరోపణలున్నాయి. రామోజీ ఫిలిం సిటీలోనే అసైన్డ్ భూములున్నాయని ఆరోపణలున్నాయి, కంప్లెయింట్లున్నాయి, కేసులున్నాయి. దానిపైన ఆయన ఇంతవరకు సమాధానం చెప్పలే, రిప్లై ఇయ్యలే. ప్రజల సమక్షంలో ప్రజలకి. కానీ యువతలోళ్ళ మీద 1,00,000 ఎకరాలు, 65 ఎకరాలు రకరకాలుగా ఎకరాలు దోచేశారు, కాజేశారు, కాటేశారు, అయిపోయింది, ఊడ్చేశారు అని రాసిండు. ఆ నైతిక హక్కే లేదు అని మేరుగు నాగార్జున మంత్రి చెప్తుండు. మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే దుగ్ధతోనే, ఆ ఈర్ష్యతోనే ఆయన చెప్తుండు. దళితులకు భూములపై హక్కులు కల్పించేందుకు సీఎం జగన్ చట్టం తెచ్చారు. కానీ దళితుల భూములు లాక్కొని దోచుకున్న రామోజీ ఫిలిం సిటీ నిర్మించింది రామోజీరావే. ఆయనకి మాట్లాడే హక్కు కానీ, రాసే హక్కు కానీ, ఆ రాతలు రాస్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన విమర్శించిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలని సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందున్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగా చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలు పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం 5 లక్షలకు కొని కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకొని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా అని నిలదీశారు. వాస్తవం కాదా అని అడుగుతుండు. రామోజీరావు దళితుల భూములకు సంబంధించి దళితుల అసైన్డ్ భూములు లాక్కొని రామోజీ ఫిలిం సిటీ నిర్మించింది వాస్తవా కాదా? మీ పైన ఆరోపణలు ఉన్నది వాస్తవా కాదా? అభియోగాలు ఉన్నది వాస్తవా కాదా? కేసులు, కంప్లైంట్లు ఉన్నది వాస్తవా కాదా? అమరావతిలో రాజధాని పేరుతోని దళితులకు సంబంధించిన అసైన్డ్ భూముల్ని చంద్రబాబు నాయుడు లాక్కొని కోట్ల రూపాయలు సంపాదించింది వాస్తవం కాదని మేరుగు నాగార్జున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చాలా సూటిగా అడిగిండు. ఇప్పుడు దీనికి సంబంధించి రామోజీరావు సమాధానం చెప్పాలి. ఇది మనం రాసేటప్పుడు మనం కొంత మోరల్స్ పాటించి రాస్తే ఎవడన్నా నమ్ముతారు. మీరు చేసేదే రోత పనులు, రాసేదే నీతులు. నీతి రాతలు రాసి చేసేది రోత పనులు చేస్తే ఎవడు నమ్మాలా? మీ రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ దళితుల నుంచి లాక్కొనరు, ఏ దళితులు వచ్చి మీకు ఇచ్చారు, అది ఏ చట్టం ప్రకారం వ్యాలిడిటీ ఉంది చెప్పాలి కదా. మీరు చెప్తే అప్పుడు మీరు రాసే నీతి రాతలకి నిజాయితీ విలువ ఉంటుంది. వాటి నీతి రాతలు అంటారు, రోత రాతలు అంటారు. వాస్తవం. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. ఈనాడు పేపర్ పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం, హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య, క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, దర్యాప్తును సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. ఏబీ వెంకటేశ్వరరావు డీజీ స్థాయి పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్ వేశారు. సస్పెన్షన్ పైన ఆయన క్యాట్కి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళిండు. ఆ ట్రిబ్యునల్లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి ఆయన ప్రభుత్వానికి లెటర్ పెట్టుకోండు, నన్ను అపాయింట్ చేసుకోండి, నాకు పోస్టింగ్ ఇవ్వండి అని. ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దానిపైన అప్పీల్కి పోయింది. అప్పీల్కి పోతే హైకోర్టులో పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీకి తీవ్ర నష్టం అని చెప్పి రామోజీరావు వార్త రాసిండి. ఇవాళ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటమ్. ఇది ఎవడికి సంబంధించిన వార్త, ఎవడి కడుపు మంట, ఎవడి ఆకలి మంట, ఇది ఏ పేద ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఇది. దీనికి పేపర్లో బ్యానర్ ఐటంగా వేసే ఐటమా ఇది? ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి సర్వీస్ మ్యాటరు. ఇది ప్రజలు ఎందుకు చదవాలి? ప్రజలకు ఏం సంబంధం ఏబీ వెంకటేశ్వరరావుతోని? ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్ట్ ఇస్తేంది, ఇవ్వకపోతేంది, భూమి బద్దలయ్యేది ఉందా, ప్రజలకు ఏమన్నా నష్టం జరిగేది ఉందా, ప్రజలకు ఏమన్నా లాభం జరిగేది ఉందా దీనివల్ల? అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ల యొక్క ఎజెండా ఏందని దీంట్లో తెలుస్తుంది. వాళ్ళ కులానికి సంబంధించిన ఆఫీసర్లు, వాళ్ళు మెచ్చిన ఆఫీసర్లు, వాళ్ళు నచ్చిన ఆఫీసర్లకి నష్టం జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించినట్టు, అదే వేరే ఏదన్నా ఐపీఎస్ ఆఫీసర్కి, వాళ్ళకి నచ్చని ఆఫీసర్కి, లేకపోతే దళితులు, బీసీలో, ఎస్సీలకు సంబంధించిన ఆఫీసర్లకి ఇట్లాంటి అన్యాయం జరిగితే, ఒకళ్ళు నిజంగానే జరిగి ఉంటే, ఇట్లాంటి ఇష్యూ జరిగి ఉంటే అసలు వార్త ఏత్తడా రామోజీరావు? వార్త వేసి సాహసం చేత్తడా? ఆ చిత్తశుద్ధి కానీ, ఆ విశ్వాసం ఉందా ఆయనకి? అంటే ఓన్లీ ఆయనకు సంబంధించిన, ఆయన వర్గాలకు సంబంధించిన ఆఫీసులకు నష్టం జరిగినప్పుడు ఉలిక్కిపడి దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి అది పెద్ద పబ్లిక్ ఇష్యూ అయినట్టు, పబ్లిక్కి కొన్ని లక్షల మంది ప్రజలకు నష్టం జరుగుతున్నట్టు వార్త వేస్తాడు.
దీన్ని మళ్ళా ఈనాడు ఫ్రంట్ పేజీలో వార్త ఇదే. ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో వార్త ఇయ్యాల. ఎవడి కోసం ఈ వార్త చదవాలి ప్రజలు? ఏంది ఏబి వెంకటేశ్వరరావుకి ఇస్తే ఏంది? ఒకవేళ ఇయ్యకపోతే ఏంది? ఒకవేళ ఇస్తే ఏంది? ప్రజలకొచ్చే నష్టం ఏంది? ఇయ్యకపోతే ప్రజలకు పోయే లాభం ఏంది? దీనికి పెద్ద వార్తేసి ఆయనకి ఇయ్యకపోతే భూమి బద్దలైద్ది. ఇక ఆఫీసర్లు లేరు. మొత్తం రాష్ట్రం అంతా కరువులో పోద్ది. కరువు కాటకాల్లో పోద్ది. ప్రజలకి అన్నం, నీళ్లు దొరకవు అనే రేంజ్‌లో వార్త రాసిండు ఇయాల. ఒక వ్యక్తికి సంబంధించి, ఒక ఆఫీసర్‌కి సంబంధించి వార్తని నువ్వు ఇంత హైలైట్ చేస్తే, వేరే వ్యక్తులకు సంబంధించి, వేరే ఆఫీసర్‌లకు కూడా ఇట్లే జరిగినప్పుడు రాసుంటే, నీ నిజాయితీని నమ్మేటోళ్ళు. ఇది ఈనాడుకు సంబంధించి వాళ్ళ ఎజెండా ఏంది? వాళ్ళ పత్రిక వాల్యూస్ ఏంది? విశ్వాసం ఏంది? వాళ్ళ పత్రిక దేనికోసం పనిచేస్తుంది? ఎవరి కోసం పనిచేస్తుంది? అనే దానికి ఇదొక పెద్ద ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారిని మోయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీకి సంబంధించిన నాయకుల్ని, అది చిన్న నాయకులైనా ఒక చిన్న మాట మాట్లాడిన పెద్ద ఐటెమ్ చేసి రాయటం ఒకటే కాకుండా, ఇవాళ ఆఫీసర్లను కూడా మోసే కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడుకి మెచ్చిన మనుషులు, చంద్రబాబు నాయుడుకి నచ్చిన మనుషులు, రామోజీరావుకి నచ్చిన మనుషులు, ఆయన వర్గానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరన్నా చిన్న మాట అన్నా వాళ్ళ మీద ఈగ వలన పెద్ద బ్యానర్ ఐటెమ్ వేసే కార్యక్రమం ఇటు ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి చేస్తుంది. దాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారు. మీరున్నది కొన్ని వర్గాల కోసం, కొన్ని కులాల కోసం, కొన్ని పార్టీల కోసం మీ పేపర్‌లు, మీ టీవీలో ఉన్నాయి తప్ప, ప్రజల సమస్యల కోసం లేదు. ఏపీలో ప్రజల సంబంధించి ఏం లేవా సమస్యలు? ఏపీలో ప్రజల సమస్యలే లేవా రాయటానికి? ఇదే రాసేది వార్త అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. భోగాపురం భూములు భోంచేశారట. అసైన్డ్ భూములపై గద్దలు. బినామీల పేరిట 218 ఎకరాలు, 436 కోట్ల విలువైన భూమి 43 కోట్లకే. మరో 160 ఎకరాలకు అగ్రిమెంట్లు. పేదల భూములకు 22A నుంచి విముక్తి లభించగానే రిజిస్ట్రేషన్లు. రైతులను బెదిరించి కొనుగోళ్లు. కడప జిల్లా వ్యక్తి టీం అరాచకాలు. ప్రభుత్వంలో ముఖ్య పదవిలో ఉన్న పెద్దసారు సొంత మనిషిగా ప్రచారం. జవహర్ రెడ్డి గారు మీకేమైనా తెలుసా అని ఆంధ్రజ్యోతి అడుగుతుంది. భోగాపురం భూములు భోంచేశారట. అసైన్డ్ భూములపైన గద్దలు వాలినాయట. బినామీల పేరిట 218 ఎకరాలు కాజేశారన్నట్టు రాసిండు. దీంట్లో నిజంగానే ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాసింది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడు రాసిందంటే దాని వెనక పెద్ద ఎజెండా ఉంటది. ఆ ఎజెండాని వాళ్ళు ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకున్న ఎజెండా, వాళ్ళకున్న కక్ష, వాళ్ళకున్న కుళ్ళు, వాళ్ళకున్న విషయాన్ని వేరే వ్యక్తుల మీద వాళ్ళకి నచ్చని, మెచ్చని వ్యక్తుల పైన కక్కాలంటే పేపర్‌ని, టీవీని అడ్డం పెట్టుకొని ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ విష ప్రచారం నిజంగా నిజం ఉందా? అందులో అబద్ధం ఉందా? అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అలా మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడది. ఈ 2 పత్రికలు రాసే వార్తల్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ ఎజెండా ఉంది. కొన్ని వర్గాల కోసం, కొన్ని పార్టీల కోసం వాళ్ళు పాటుపడే కార్యక్రమాలు, వార్తలు రాస్తున్నారు కాబట్టి మనం ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి. నిజంగా ఆ భూములు నిజంగానే భోంచేశారా? మరి ఈయన భోంచేసినట్టు ఈయనకేమైనా కలొచ్చిందా? దానికి ఆధారాలున్నాయా? అనేది మనం క్రాస్ చెక్ చేసుకొని దీంట్లో నిజ నిర్ధారణ చేసుకోవాలి. దీంట్లో రియాలిటీ ఏముందనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే తప్ప నమ్మే పరిస్థితి లేదు. అటు ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి రాసిన పేపర్ వార్తల్ని అంత ఈజీగా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఎజెండాని ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తారు కాబట్టి, అది మరి ఆ ఆధారాలు ఏమున్నాయి? ఆ కథ ఏముంది? ఏముండదు. ఆయన డైరెక్ట్ జవహర్ రెడ్డి గారు మీకేమన్నా తెలుసా అంటుండు. ఆయనకు తెలుసో లేదో మరి నీకు తెలిసిందేదో బయట పెట్టాలి కదా! ఉట్టిగా ఊహాగానాలతోని వార్తలు రాసి, దాన్ని ప్రజలపైన రుద్ది, అక్కడేదో జరిగినట్టు చేసే ఇంకోటి జగన్ కక్షట ఏబీవీకి 5 ఏళ్ల శిక్ష. ఏబీవీకి 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 1 సంవత్సరం కాదు, ఒక రోజు కాదు శిక్ష పడితే ఏంది ప్రజలకి ఏంది దీంతోని? ఆయన సర్వీస్ మ్యాటరు, ఆయన సస్పెన్షన్‌కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గాని, కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది ఆఫీసర్లు సస్పెండ్ అయితురు, ఏసీబీ ట్రాప్ అయితురు, అనేక మంది రిమూవ్ అయితురు, డిస్మిస్‌లు అయితురు, మళ్ళా చార్జ్ తీసుకుంటారు సస్పెండ్ అయిన తర్వాత. అది పెద్ద ఇష్యూవా? దానివల్ల ప్రజలకేమన్నా లాభమా? ప్రజలకేమన్నా నష్టమా? అది ప్రజా సమస్య ఏమన్నా? కానీ దీన్ని ఇయాల ఆంధ్రజ్యోతిను, ఈనాడు ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటెమ్‌గా ఇచ్చారు. ఏంది ఈళ్ళ ఎజెండా అంటే ఇగో ఇదే ఇందాక మనం మాట్లాడుకుంది. ఆయన వాళ్ళకు నచ్చిన, మెచ్చిన వ్యక్తి, నచ్చిన, మెచ్చిన కులంలో పుట్టిండు. కాబట్టి ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన ఆఫీసర్‌లో ఎవరికైనా జరిగితే ఈనాడు పత్రికలో ఫ్రంట్ పేజ్ కాదు లాస్ట్ పేజ్‌లో కూడా వార్త ఉండదు. జిల్లా ఎడిషన్‌లో కూడా ఉండదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన ఐఏఎస్‌లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయితేనే ఆఫీసర్లు. వేరే వర్గాలకు సంబంధించిన ఆఫీసర్లు ఆఫీసరే కాడు. ఆయనకి నీతి లేదు, నియమం లేదు, విశ్వాసం లేదు, విలువ లేదు అన్నట్టు ఒక చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఇది ఈ వార్త. ఈ వార్త అదే. ఏబీవీ కట్ట శిక్ష పడదట. జగన్ కక్ష కట్టిండట.
కక్ష కట్టిండట, ఈయనకు శిక్ష పడదట. నిజంగానే జగన్ కక్ష కట్టి ఈయనకు శిక్ష పడితే కోర్టులు లేవా? చట్టాలు లేవా? ఎందుకు కోర్టులో ఈయనకు మరి రిలీఫ్ ఇయ్యలేదు? అనేది కదా సమస్య. ఇప్పుడేదో భూమి బద్దలైనట్టు ఇయాల రిటైర్మెంట్ ఉంది. ఆయనకు పోస్ట్ ఇయ్యాలా? ఇయ్యలే అని నిన్నటి నుంచి ఏడుపు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏడిసి ఏడిసి చిన్న పిల్లగాళ్ళు గిట్ల ఏడిసినట్టు మాకు చాక్లేట్ ఇయ్యి, మాకు చాక్లేట్ ఇయ్యి అని ఏడతారు కదా! ఆ ఏడుపు ఏడుతుండ్రు. ఆ ఏడుపులో భాగమే ఈ వార్త మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.